దాదాపు ఆ గ్రామాలు 1419 గ్రామాలని అయితే వాళ్ళు చూడడం జరిగింది. ఈ తుఫాన్ ప్రభావం 18 గంటల పైగా కూడా ఉండే అవకాశం ఉందంటున్నారు. సో ఎక్కడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఏవైతే ఏర్పాట్లు ఉంటే అవన్నీ మేము చేసామని కూటమి వాళ్ళు చెప్తుంటే, ఇటు గతంలో అనుభవాలు కాదు, విజయవాడ వరదలు చూసుకున్నా ఇంతకు ముందు చూసుకున్నా కూడా కేంద్రం నుంచి అందుతున్న సాయం తక్కువ, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కువగా నష్ట నివారణ చర్యలు చేయలేదు, చెప్పేది కొండంత చేసేది గోరంత అన్నట్టుగా వాళ్ళ మాటలు ఉన్నాయి. సో మీరేమంటారు దీనికి సంబంధించి? ఎలా రెడీగా ఉండాలి మనం ఈ తుఫాన్లు ఇవి ఎదుర్కోవాలంటే? ప్రభుత్వాలు ఇంకేం చేయాలి? అలాగే డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరూ ఈ తుఫాన్ మేనేజ్మెంట్ రిస్క్ అనేది ప్రకృతి విపత్తులు సహజంగా వస్తూ ఉంటాయి. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వాటిని మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేది ఆయా ప్రాంతాల్లో ప్రఖ్యాతంగా ఇప్పుడు ప్రముఖంగా ఈ తుఫాను అనేది జపాన్ ప్రజలు ఎక్కువగా ఎదుర్కొంటా ఉండే పరిస్థితి, అట్లాగే అమెరికా, ఇట్లాగే మనకి పక్కనే ఉన్న బంగ్లాదేశ్ కూడా ఇలాంటి తుఫాన్లు ఎదుర్కొన్న పరిస్థితి, ఫిలిప్పీన్స్ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా తుఫాన్లు ఎదుర్కొనే దేశాల్లో ప్రజలు. వీళ్ళు తీసుకునే మేనేజ్మెంట్ లో గతంలో మనం తీసుకునే దానికి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, ఈ జీవితం కాపాడటమే, ఇందాక సోదరులు చెప్పినట్టు లైఫ్ని అంటే ప్రజల ప్రాణాలను కాపాడటమే మొట్టమొదట ప్రణాళిక, మొట్టమొదట విధిగా ఈ తుఫాన్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది సాగాలి. అది ప్రపంచంలో ఏ దేశమైనా తీసుకునే ముందస్తు ప్రణాళిక అని చెప్పి తెలుసుకోవచ్చు. అక్కడ తర్వాత ఈ దీని గురించి అలర్ట్ చేయటం అనేది ప్రధానంగా ఈ తుఫాను ఎన్ని కిలోమీటర్ల వేగం వస్తుంది, గతంలో ఉన్న పరిస్థితులకి ఇప్పుడున్న టెక్నాలజీని అప్డేట్ చేసుకొని తుఫాను ఎన్ని కిలోమీటర్ల వేగంతో వస్తుంది, ఏ దిశగా ప్రయాణిస్తుంది, ఏ దిశగా వస్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు, స్థానిక ప్రజలు ఎలా ఉండాలి అనే దాని మీద ఆ ముందస్తు ప్రణాళిక దీని గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం. ఆ ప్రాంతంలో సహజంగా ఇప్పుడు పూర్వం రేడియోలు వీటి ద్వారా చెప్పేవాళ్ళు, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇందాక సోదరులు చెప్పినట్టు మొబైల్లో చూసుకోవచ్చు, టీవీల్లో వస్తున్నాయి, ఎవరికి వాళ్ళ మొబైల్లో చూసుకొని అక్కడ అప్రమత్తం అయ్యే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ప్రభుత్వం దీనికి సంబంధించిన చర్యలు తీసుకుంటాం. అట్లాగే నిర్మాణాత్మకమైన ఏర్పాట్లు ఉన్నాయి. ఈ తుఫాన్ సెంటర్లు ఎక్కడైతే ఈ తీర ప్రాంతాలు ఉన్నాయి, ఆ తీర ప్రాంతాల్లో వీటిని ఈ తుఫాన్ రిస్కుని తట్టుకునేటట్టు, తుఫాను ఎన్ని కిలోమీటర్ల వేగంతో వచ్చినా ఎట్లా ఉన్నా కూడా దాన్ని తట్టుకునే విధంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే, ఎక్కువ దూరం వెళ్లకుండా వెళ్ళే పరిస్థితి ఉండదు. వాళ్ళ కుటుంబాలని, హౌస్ని, వాళ్ళ సంపదను, పశు సంపద వీటన్నిటి వదిలి వాటన్నిటిని తట్టుకొని కొంచెం దగ్గరగా తుఫాన్ షెల్టర్స్ అనేది ఏర్పాటు చేసుకునే పరిస్థితి ప్రపంచ దేశాల్లో అన్నింటిలో ఉంది. కొన్ని దేశాల్లో అయితే ప్రజలకే ట్రైనింగ్ ఇస్తారు. బంగ్లాదేశ్ కి స్వచ్ఛందంగా వాలంటీర్స్, అంటే బంగ్లాదేశ్ కేంద్ర దేశం కాబట్టి స్వచ్ఛందంగా ఆ తుఫాన్ తీర ప్రాంతానికి సంబంధించిన తుఫాన్ని ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో అక్కడ సంవత్సరానికి 15-20 తుఫాన్లు వస్తూ ఉంటాయి. వాళ్ళు వాలంటీర్ గా అక్కడ లోకల్ ఉన్న ప్రజలకి ఈ తుఫాన్ మేనేజ్మెంట్ ఎలా అనేది వాళ్ళకే శిక్షణ ఇచ్చి వాళ్ళే మేనేజ్ చేసుకునేటట్టుగా అక్కడ ప్రజలను వాళ్ళు కాపాడుకునే విధంగా అక్కడ వ్యవస్థ నడుస్తా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వీటన్నిటిని అప్డేట్ చేసుకుంటూ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కూడా పూర్తిగా తీర ప్రాంతం, మనం కూడా తుఫాన్లు ఎదుర్కొనే పరిస్థితి, ప్రతి పంట నష్టము, పశు సంపద ఇలాంటి అన్నింటినీ నష్టపోకుండా, అలాగే మనిషి యొక్క ప్రాణాలను కాపాడటం అనేది ప్రధాన ధ్యేయంగా ఇలా రక్షణ కల్పించుకుంటూ మొట్టమొదట ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రణాళిక, ప్రభుత్వ ప్రణాళిక, అలాగే ప్రజా భాగస్వామ్యం అనేది ఇందులో ఇంపార్టెంట్. ఈ ప్రజా భాగస్వామ్యం ఉన్నప్పుడు మాత్రమే ఈ వ్యవస్థని, అంటే ఈ తుఫాన్ మేనేజ్మెంట్ ని మనం కరెక్ట్ గా చేయగలుగుతాం అని మామూలు ప్రభుత్వం వాళ్ళు అలర్ట్ చేసి వాళ్ళు షెల్టర్లు కల్పించి ఆహారం, మెడిసిన్ ఎన్ని సదుపాయాలు కల్పించినా కూడా అక్కడికి మేము రాలేము అని ప్రజలు అంటే వాళ్ళు అంచనా వేయలేకపోవడం. మేము గతంలో ఎన్నో తుఫాన్లు చూసాం, ఇందాక మేడం గారు చెప్పినట్టు మాకు ఇవన్నీ తెలుసు, మేము అక్కడికి రావాల్సిన అవసరం లేదని చెప్పినప్పుడు అంటే ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా ఇందులో ఉండాలి. ఇలా వాలంటీర్ వ్యవస్థని ముందుగానే తయారు చేసి, తీర ప్రాంతంలో ఒక్కరోజు ఒకసారి వచ్చే తుఫాను కాదు కాబట్టి ఈ తుఫాను ప్రతి సంవత్సరం ఎన్నో తుఫాన్లు ఎదుర్కొంటా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ తీర ప్రాంతంలో ఉన్న ఆ తుఫాన్లు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ఆ ప్రజలకి
ఖచ్చితంగా కొన్ని లంక గ్రామాలు ఉన్నాయి, సముద్రం దగ్గరలో ఉన్న గ్రామాలు. వీళ్ళందరికీ ఆ తుఫాన్ మేనేజ్మెంట్ రిస్క్ వాలంటరీ వ్యవస్థని మనం కూడా అడాప్ట్ చేసుకోవాల్సిన, ప్రపంచ దేశాలను చూసి మనం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇక్కడ రాజకీయాలను పక్కన పెట్టి గతంలో వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, మనం ఏం చేశాము, మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఇట్లాంటి వదిలేసి ఈ తుఫాన్ రిస్క్ మేనేజ్మెంట్ కి మన ద్వారా మా ఏ కూటమి ప్రభుత్వం ఎలాగైతే చేస్తా ఉందో అట్లాగే ప్రజల భాగస్వామ్యం ఎలా ఉండాలి, మీ నుంచి స్వచ్ఛందంగా ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా, ఒక ప్రతిపక్ష పార్టీగా మన భాగస్వామ్యం ఎలా ఉండబోతుంది, మేము ఏం చేయబోతున్నాం అనే విషయాలు చెప్తే చాలా బాగుంటుంది. ప్రతిపక్ష పార్టీలు ఎలాంటి విమర్శలు, ఉద్దేశాలు ఇలాంటివి కాకుండా మేము కూడా ఇందులో భాగస్వామ్యం కలుస్తాం, ప్రజలు మేము కాపాడుతాం అని చెప్పటం అనేది సమంజసంగా ఉంటుంది, సందర్భానుగుణంగా ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంతేగాని నేను ఎలాగే విమర్శిస్తానంటే అది వాళ్ళ యొక్క రాజకీయ, వాళ్ళ విఘ్నతకు వదిలేయాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజల యొక్క భాగస్వామ్యం, అట్లాగే ప్రజా సంఘాలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పి మనం అనుకుంటాం. రైట్, వీరశేఖర్ గారు. సుజాత్ గారు, ఇప్పుడు అంటే పై స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు అందరూ కూడా అలర్ట్గా ఉండాలి, క్షేత్రస్థాయిలో ఉండాలని సీఎం చెప్తున్నారు. సో గతంలో అనుభవాలు వేస్ట్ చేసుకుని కూడా తుఫాన్లు ఎలా ఎదుర్కోవాలో ఆయన చేయాల్సిందంతా చేస్తున్నారు.